ఓం సాయిరామ్. కార్తీక మాసంలో పిండి దీపాలు చేస్తాం కదా, వీటిని ఇలా సింపుల్గా చేసుకోవాలంటే మనం క్యాండిల్స్ని వెలిగించిన తర్వాత వెనక ఉంటాయి కదా, వాటి మీద ఇలా కవర్ పెట్టి మనం ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా రైస్ ఫ్లోర్లో వాటర్ వేసుకొని కలుపుకుంటే ఇవి క్రాక్స్ లాగా వచ్చి విరిగిపోతాయి. మనము బియ్యాన్ని కడిగి నానబెట్టుకొని మిక్సీ చేసుకొని అందులో కొంచెం పిండి కలుపుకొని చేసుకుంటే ఇవి చాలా బాగా వస్తాయి. ఇదిగోండి, నేను ఇక్కడ వీడియోలో యాడ్ చేశాను, అలా చేసుకోండి. ఎప్పుడైనా 108 ఇలా పెట్టాలనుకుంటాం కదా, అప్పుడు ఇలా ఈజీగా ఉంటుంది. కార్తీక మాసంలో శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి 7 పిండి దీపాలని వెలిగిస్తే చాలా మంచిది. కార్తీక మాసంలో ప్రతి బాబా గుడిలోని ఔదంబరు వృక్షం ఉంటుంది, దత్తాత్రేయ స్వామిది. అక్కడ మనం ఈ పిండి దీపాలు వెలిగించి గురు చరిత్ర ఒక అధ్యాయం కానీ లేకపోతే పారాయణం కానీ చేస్తే చాలా చాలా మంచిది. అక్కడ ఈ చెట్టుకి ఎక్కువ చీమలు ఉంటాయి, ఆ చీమలు వీటిని తింటాయి. మనకి ఏమైనా కర్మలు ఏమైనా ఇలా ఉంటే పోతాయి. ఈ పిండి దీపాలలో మనము బెల్లం కలిపి చేసుకోవచ్చు. పసుపు కుంకుమ అవి కలపకూడదు, మామూలుగా బొట్టుల్లా పెట్టుకోవాలి. ఎందుకంటే అవి క్రిమికీటకాలు ఇవి తింటాయి కదా, వాటికి మంచిది కాదు. ఓం సాయిరామ్.